14వ విడత సామాజిక తనిఖీకి అధ్యక్షత వహించిన ఎంపీపీ మేడం గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన డిఆర్డిఓ సార్, ప్రిసైడింగ్ ఆఫీసర్ వచ్చిన సార్కు మండలం తరఫున ఉపాధ్యాయ పథకం తరఫున నా యొక్క నమస్కారాలు. ఈరోజు వివిధ గ్రామాల్లో మన మండల పరిధిలో నిర్వహించిన అన్ని గ్రామాల్లో జరిగిన సామాజిక తనిఖీ నివేదికను ఈరోజు ఈ ప్రజా దర్బార్ నందు గ్రామ పంచాయతీ వారిగా ఇక్కడ ప్రవేశపెట్టడం జరుగుతుంది. దాని మీద సారు విశ్లేషణ చేసి దాని గురించి సార్ పూర్తిగా ఇక్కడ వివరణ ఇవ్వడం జరుగుతుంది. కావున అందరూ ఇటీ కార్యక్రమానికి హాజరై వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లు క్రమ పద్ధతిలో వచ్చి, అదేవిధంగా వారి సెక్రటరీలు కూడా ఇక్కడ హాజరై మీ నివేదిక చదువుతున్నప్పుడు దానికి జరిగిన పరిణామాలకు సంజాయిషి మనం ఇచ్చుకున్నట్టయితే సార్ దాని మీద ప్రిసైడింగ్ అదే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కావున ఇట్టి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. సంగారెడ్డి మండలం 2వ తారీఖు అనేది రావడం జరిగింది. రికార్డు పీరియడ్ వచ్చేసి 1/4/2022 నుండి 31/3/2023 వరకు సామాజిక తనిఖీ యొక్క రికార్డ్స్ తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు వచ్చేసి ప్రజావేదిక అనేది నిర్వహించడం జరిగింది. మొత్తము 11 టీములుగా సింగిల్ ఫేజ్ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ నందు ఒకటేసారి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. 7వ తారీఖు గ్రామాలలో వచ్చేసి 4వ తారీఖు రోజు గ్రామాలకు వెళ్ళడం జరిగింది. 4 నుండి 6వ తారీఖు వరకు డోర్ టు డోర్ మరియు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. మండలంలో మొత్తం వచ్చేసి 156 పనులు చేయడం జరిగింది. వేజ్ వచ్చేసి 1,28,97,723 పనులు అనేవి ఖర్చు అనేది చేయడం జరిగింది. సామాజిక ఖర్చులకు గాను 14,38,145 రూపాయలు, మొత్తం వచ్చేసి 1,43,35,862 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ పనులన్నీ కూడా సామాజిక తనిఖీ వారు తనిఖీ అనేది చేయడం జరిగింది. మొదటి గ్రామ పంచాయతీ వచ్చేసి కొట్లాపూరు బి ప్రసాద్. కొట్లాపూరు గ్రామ పంచాయతీకి సంబంధించి వచ్చేసి కోతులాపూర్ గ్రామ పంచాయతీ నివేదిక సార్. మొదటి వన్ వచ్చేసి ఇక్కడ 10,03,708 రూపాయలు అనేది గ్రామ పంచాయతీలో కట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ సెకండ్ వచ్చేసి ఈ రికార్డ్స్ ఉడకంగా ఇవ్వడం జరిగింది సార్. థర్డ్ వచ్చేసి 9 పనులు అనేది వెరిఫై చేయడం జరిగింది సార్. ఫోర్త్ వచ్చేసి సమాంతర సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది సార్. ఇక్కడ ఫిఫ్త్ వచ్చేసి టీకేహెచ్ఎస్ డీటెయిల్స్ సార్. ఇక్కడ 6 వచ్చేసి లేబర్ బడ్జెట్ వివరాలు సార్. 7 వచ్చేసి రైట్ హ్యాండ్ ఎంటైటిల్మెంట్స్ మీద హక్కుదారులకు డోర్ టు డోర్లో అవగాహన కల్పించడం జరిగింది సార్. ఇక్కడ 9 పనుల వివరాలు సార్. 9 పనులు చేయడం జరిగింది గ్రామ పంచాయతీ నందు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ కార్డులో అప్డేషన్ చేయడం జరిగింది సార్. కూలీలకు వేతన వివరాలు రాయడం జరిగింది. నెక్స్ట్ 10 సార్ ఇక్కడ పే స్లిప్స్ అనేది ఇవ్వడం జరిగింది సార్ హక్కుదారులకు వేతనాలకు సంబంధించి. సార్ 11 ఇక్కడ ఎంపికలో రైతుల కూలీల సంతకాలు ఉన్నాయి. 12, 13 కాలం ఇట్లా రాయడం జరుగుతుంది సార్. ఇక్కడ సార్ మేము అన్నీ అంజమ్మ మన 1/4/2022 నుంచి 31/3/2023 వరకు 14 రోజులు పనిచేసినట్లు రికార్డులో ఉంది సార్. ఇందుకు గాను 2,134 రూపాయలు రావాలి సార్. కానీ 2/6/2023లో చనిపోవడం జరిగింది సార్. వేతనాలు రాలేదు, ఇప్పించగలరని వాళ్ళ కొడుకు మనకు రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ సరే సార్ సుప్రీం సరే మాట్లాడు. 13 సార్ ఇక్కడ పని కొరకు దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. పని వద్దని మాత్రం దరఖాస్తులు తీసుకోవట్లేదు సార్. ఇక్కడ
14 సార్. ఇక్కడ 7 రకాల రిజిస్టర్లో వచ్చేసి డిమాండ్ రిజిస్టరు, తర్వాత సుస్థిర ఆస్తుల రిజిస్టరు గ్రామ పంచాయతీ పరిధిలో మెయింటైన్ చేయట్లేదు సార్. అప్డేట్ లేవు ఇవి. ఇది తర్వాత సుస్థిరాస్తుల రిజిస్టర్ డిమాండ్ రిజిస్టర్ లేదు అని రాశారు. తర్వాత సుస్థిర ఆస్తుల రిజిస్టర్ లేదంటే పర్మిట్ అసెట్స్ కావచ్చు. అది కూడా రాయండి బాబు. నెక్స్ట్ సార్ ఇక్కడ 15 వచ్చేసి పనులకు సంబంధించి 3 రకాల ఫోటోలు చూపించాలి సార్. పని జరుగుతున్న ఫోటోలు చూపించడం జరిగింది. గ్రామ సభలో వచ్చేసి పని జరిగిన తర్వాత ఫొటోస్ ఎఫ్ఐ గారు సెల్లో చూపించడం జరిగింది సార్. పని జరగకముందు ఫొటోస్ అనేది చూపించలేదు. ఇక్కడ ఒక 1 టైప్ అనేది. నెక్స్ట్ సార్ ఇక్కడ వర్క్ ఫైల్లో డాక్యుమెంట్స్ పెట్టట్లేదు సార్. 21 రకాల డాక్యుమెంట్ పెట్టాలి కదా. ఫైల్ పెట్టడం జరిగింది కానీ డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు ఇక్కడ. పేమెంట్ అనేది పేమెంట్ ఫైల్ సీజీ అంటే సీజీ వస్తే చేయాలి అన్నీ పెట్టి సార్ 17 వచ్చేసి ప్లాంటేషన్ పనులకు సంబంధించి సర్వే లిస్ట్ అడుగుగా అప్డేట్ లేదు సార్. ఏమైతే సర్వైవల్ చేసుకోండి. చిన్న పని మరి ఎట్లా చెప్పు. ఇప్పుడు అన్ని మొక్కలు నాటుతున్నాం, ఎన్ని ఉన్నాయని తెలియాలి కదా. వాళ్ళ కాన్షియస్ పని చేయాలంటే ఏం లేదు, మట్టి ఉండైపోయింది. ఫోకస్ ఉంది గవర్నమెంట్లో చాలా అయిపోయింది. ప్లాంటేషన్ మీద కూడా ఇవాళ మాట్లాడి ఇప్పటిదాకా కాన్ఫిడెన్స్ అయింది. నర్సరీ కంప్లీట్ చేయాలి, ప్లస్ ప్లాంటేషన్ ప్రాపర్గా చేయాలి, రికార్డ్స్ ప్రాపర్గా బిల్డప్ చేయాలని ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మరి సోషల్ అయ్యేటప్పుడు సబ్మిట్ చేయడం నాకు సబ్మిట్ చేయండి. నెక్స్ట్ 18 సార్ ఇక్కడ 3 అగ్రదారులు అనేది 16 రోజులు పనిచేయడం జరిగింది సార్. కాకపోతే మస్టర్ మీద డైలీ అటెండెన్స్ ఉన్నాయి కానీ సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. పని చేసింది అవన్నీ చేసినామని చెప్పిన సంతకాలు లేవు సార్ మస్టర్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. ఇది 2022-23కు సంబంధించి 4000 మొక్కలు నాటేయడం రికార్డులు ఉంది సార్. ప్రస్తుతం వచ్చేసి 2030 ఉన్నాయి సార్. మిగతా 1960 మొక్కలన్నీ చనిపోవడం జరిగింది. సర్వైవల్ 50% సార్. సార్ 22 ట్యాంక్ బండ్ ప్లాంటేషన్ సార్. ఇది 2022-23 ఇది 2000 మొక్కలు నాటేయడం రికార్డులో ఉంది సార్. ప్రస్తుతం 1102 మొక్కలు ఉన్నాయి. మిగతా 809 చనిపోవడం జరిగింది సార్. సర్వైవల్ 55 సార్. ప్రస్తుతం వచ్చేసి 425 ఉన్నాయి సార్. మిగతా 75 మొక్కలు చనిపోవడం జరిగింది. సర్వైవల్ 85% ఉంది సార్. 85 సార్. నెక్స్ట్ సార్ ఇది వేజ్ పేమెంట్కి సంబంధించి ఈసీ గారు 20% చెక్ మెజర్మెంట్ చేయాలి సార్. ఇక్కడ చెక్ మెజర్మెంట్ చేయట్లేదు. తిరుమల రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఈసీగా ఉన్నారని చేయలేదని తెలపడం జరిగింది సార్. నేనే కదా సార్ రికార్డింగ్ నేనే మౌనిక దాంట్లో చేసాను. ఫస్ట్లో చేసినాను రికార్డింగ్ వేజ్ పేమెంట్ కూడా 25% చేయాలి సార్. అన్నీ చేస్తాను. మెటీరియల్ చేసింది వేజ్. ఈమె లక్ష్మి సార్. ఈమె పనిచేసినట్లు మస్టర్లో ఉంది. కాకపోతే మస్టర్ క్లోజ్ తర్వాత ఈ పేరు యాడ్ చేసినట్లు గుర్తించడం జరిగింది సార్. అంటే టోటల్ అటెండెన్స్లో దిద్ది మళ్ళీ అటెండెన్స్ చేయడం జరిగింది సార్. ఇక్కడ
ఇదా బాబు చెప్పు ఏం చెప్తావు నేను వేరే సెక్రటరీ ఏ సెక్రటరీ ప్రమోదం ఏడు ఉన్నాడే మరి పని చేసిందా మీరు అంటే మీ ఎంప్లాయీలు ఏం తెలుసు చేశాను కానీ కాకపోతే మనకు ఫోటోస్ మొత్తం తీయడం జరిగింది సార్. ఏదో 1 day 2 days అంటే మొత్తం 6 రోజులకు మొత్తం తీయడం జరిగింది. మీకు ఐడియా ఉందా అంటే అప్పుడు ఏమి 6 రోజులు వేసి ఒక రోజు అంటే ఏమన్నా అనుకోవచ్చు గతంలో మిస్ అయినందుకు ఆ వారంలో ఇంకొక వారం నిర్ణయం మిస్ అయినందుకు దీన్ని ఇవ్వాల్సి వచ్చింది. మరి చేస్తే మొదలు చేయాలి కదా కొట్టేసి రాసి పంపుడు అట్లా చేసి చేసే తనిఖీలో భాగంగా ఆ ఊళ్ళో నర్సరీ పని నడుస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది సార్. నైన్ సార్ జాబ్ చేయడం జరిగింది సార్. ఏంటి సార్ వారం వారం వేతన రసీదులు పంపించేయాల్సి ఉండగా పంపించేయడం జరిగింది సార్. లెవెల్ సార్ వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది సార్. సార్ 11 పని నంబర్ 7 దాని పర్లేదు కానీ ఇప్పుడు ఇవి ఇచ్చింది అయిపోయినాయి అంట 5 నేమ్ కూడా ఒక 16 రోజులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఇదేనా లాస్ట్ అదే సార్ ఇచ్చిన నెంబర్ 16 సార్. డిమాండ్ నో డిమాండ్ రెండు తీసుకోవాల్సి ఉండగా డిమాండ్ మాత్రమే తీసుకున్నారు, నో డిమాండ్ తీసుకోలేదు సార్. 17 సార్ 7 రిజిస్టర్లు 4 రకాల రిజిస్టర్లు చూపించడం జరిగింది, మిగతా 3 రకాల రిజిస్టర్లు చూపించలేదు, గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. చూపించిందా గ్రామ సభలో చూపించారు. 18 సార్ సర్వేల రిజిస్టరు నిర్వహణ చేయనట్లుగా తనుకున్న వారు గుర్తించడం జరిగింది. అవసరం లేదా చెట్లు బతికించడం అవసరం లేదా మినిమం కాగా ఏ పని గొప్ప పని చేస్తున్నారు ఇదేనా 18 సర్వేల రిజిస్టర్ సార్. 19 సార్ 11 పనులకు గాను 7 పనులకు 3 రకాల ఫోటోలు చూపించడం జరిగింది, మిగతా 4 పనులకు పని జరుగుతున్న ఫోటోస్ మాత్రమే చూపించడం జరిగింది సార్. 20 సార్ 9 ఎంబుక్లలో 4 ఎంబుక్లలో 12 కాలమ్స్ రాయడం జరిగింది, 5 ఎంబుక్లలో రాయలేదు సార్. సార్ రోల్ కాల్ చేయలేదు సార్. 22 సార్ రోజ్గార్ దివస్ రికార్డు కూడా నిర్వహించిన వల్ల గుర్తించడం జరిగింది సార్. రికార్డు రోజ్గార్ దివస్ రిజిస్టర్ లేదా లేదు సార్. ఏమవుతుంది పైన అన్న చిన్న పని కూడా ఎందుకు చేయడం ఐడియా ఉందా ఏంటి ఏం రవీందర్ ఆమె తెలియదట నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు లేదు ఆమె పిల్లలు తెలియదు రోజుగారు దివస్ అంటే తెలియదు ఈస్ట్ అంటే తెలియదు ఈగడే చెప్తే ఏం లాభం ఊరు పోయి చెప్పాలి నెక్స్ట్ వీక్ పోయి కండక్ట్ చేసి నువ్వే కండక్ట్ చేసి పెట్టి ఇచ్చేటప్పుడు ఫోటో పెట్టి సార్ మల్టీ లెవెల్ రెవెన్యూ ప్లాంటేషన్ 87% మొక్కలు బతుకున్నాయి. ఇక్కడ రోడ్
ప్లాంటేషన్ స్కూల్లో మొక్కలు 315 మొక్కలు నాటడం జరిగింది సార్. కాకపోతే మేము వెళ్ళి అక్కడ మొక్కలు లెక్కించగా 32 మొక్కలు ఉన్నాయి సార్. మిగతా 215 మొక్కలు చనిపోవడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8 ఎన్సీఆర్టీ నిర్వహించలేదు సార్. లేదు సార్, సార్ రాలేదా? కాలేదు సార్. తెలుసు సార్. క్వశ్చన్ నెంబర్ 10 సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. క్వశ్చన్ నెంబర్ 11 సార్, పే స్లిప్స్ ఇవ్వడం జరిగింది సార్. క్వశ్చన్ నెంబర్ 12 సార్, 7 రిజిస్టర్ సార్ 3 టైప్ ఆఫ్ ఫోటో నిర్వహించడం జరిగింది సార్. క్వశ్చన్ నెంబర్ 14 సార్, వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది సార్. క్వశ్చన్ నెంబర్ 15 సార్, ఎం బుక్లో కూర్చున్న రైతుల సంతకాలు చేయడం జరిగింది సార్. క్వశ్చన్ నెంబర్ 16 సార్, రోల్ కాల్ చేయడం జరిగింది సార్. నిజమే శ్రీకాంత్ అయితే అది ఒకసారి అడిగాము. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఒకసారి అడుగుతున్నారు. లేదు ఇది కొంచెం పెద్ద ప్రోగ్రామ్ వైఎస్ఆర్ సిస్టంలో వాళ్ళు ఇద్దరే చేసుకుంటారు. సార్ మాస్టర్లో 4 డేస్కి సంతకాలు హాజరుగా ఉన్నాయి సార్, కానీ టోటల్ కాలంలో 3 డేస్ అని ఇవ్వడం వలన 1 డేస్ లాస్ అవ్వడం జరిగింది సార్. టోటల్ 4 డేస్ సార్. అవును సార్, 1 డే లాస్ సార్. క్వశ్చన్ నెంబర్ 25 సార్, సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ కొల్లాపూర్. ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ సార్, 2 రికార్డ్స్ మొత్తం ఇవ్వడం జరిగింది సార్. మూడోసారి ఇక్కడ 17 పనులకు 5 పనులు నేమ్ బోర్డు పెట్టినా, మిగిలిన పనులకు నేమ్ బోర్డ్స్ పెట్టలేదు. ఇన్ఫర్మేషన్ పనులు 1, నర్సరీలో మొక్కల పెంపకం పనులు 2, తెలంగాణ క్రీడా ప్రాంగణం పనులు 3, పీడర్ ఛానల్లో పొడికి తీట పనులు 2, ఫామ్ పండు 1, కమ్యూనిటీ ప్లాంటేషన్ 3, పల్లె ప్రకృతి వనం 1, మల్టీ రెవెన్యూ ప్లాంటేషన్ 2, పల్లె ప్రకృతి వనాలు 2. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్.
పే స్లిప్లు పంపిణీ చేయడం జరిగింది సార్. నిర్వహిస్తుంది సార్. మూడు రకాల ఫొటోస్ నిర్వహిస్తున్నారు సార్. ఫొటోస్ నిర్వహిస్తున్నారు. వర్క్ ఫైల్ చేయడం జరిగింది సార్. వీళ్ళలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం 12-13 కూడా రాయడం జరిగింది సార్. వేజ్కి సంబంధించి ఈసీఆర్ 25% చెక్ మెజర్ చేయాల్సి ఉండగా చేయడం జరిగింది. ఇక్కడ బృహత్ పల్లె ప్రకృతి వనంలో 2360 మొక్కలు పెడితే 2360 మొక్కలు ఉన్నాయి సార్. అన్ని మొక్కలు బాగున్నాయి. బతికినాయి సార్. 82 మొక్కలు చనిపోయినాయి. నెక్స్ట్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. ఇది కూడా 90% ఉన్నాయి సార్. బృహత్ పల్లె ప్రకృతి వనంలో 6435 మొక్కలు పెడితే 5663 మొక్కలు ఉన్నాయి సార్. 772 మొక్కలు చనిపోయినాయి సార్. 88% ఉన్నాయి. నెక్స్ట్ సార్ ఇక్కడ వాస్తవంగా మేము పనిచేసింది 3 రోజులు. టోటల్ డేస్లో 4 వేయడం వలన 1 డే ఎక్సెస్ పోయింది సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ బృహత్ పల్లె ప్రకృతి వనం దగ్గర నేమ్ బోర్డు పెట్టినట్లు తేదీ 27/8/2024 పేమెంట్ చేసాం సార్. మేము వెళ్ళి చూస్తే నేమ్ బోర్డు లేదు సార్ ప్రస్తుతం. కలాపూర్ అయితే సామాన్య 6 సార్ పే స్లిప్లు పంపిణీ చేయడం జరిగింది. ప్రసాదం అమౌంట్ జిరాక్స్ అమౌంట్ ఉందంటే కదా అమౌంట్ డిమాండ్ తీసుకున్నారు, నో డిమాండ్ తీసుకోలేదు సార్. సింగపూర్ కాపీ ఇవ్వడానికి పోవాలి. పని చేసినా అంటే కదా డిమాండ్ తీసుకున్నారు. నెక్స్ట్ ఫసల్వాడు.
సార్ జాబ్ కార్డ్ కోసం 15 సార్ డిమాండ్ తీసుకున్నాక నో డిమాండ్ క్వశ్చన్ నెంబర్ 16 సార్ 4 రకాల రిజిస్టర్స్ అప్డేట్ ఉన్నాయి, థియరీ అప్డేట్ లేవు సార్. ఫొటోస్ సార్ 9 రకాల పనులకు సంబంధించి 3 టైప్స్ చూపించారు, మిగతా 7 రకాల పనులకు సంబంధించి 2 టైప్స్ మాత్రమే చూపించడం లేదు. ఇదే సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. ఇదే సార్ 3 రకాల ఫొటోస్ నిర్వహించడం జరిగింది. వర్క్ ఫైల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్ 10వది. 11వ సార్ ప్లే స్లిప్స్ పంపిణీ చేయడం జరిగింది. 19వ సార్ ఎంబుక్లో రైతుల కూలీల సంతకాలు ఉన్నాయి సార్. 13వది సార్ రోల్ కాల్ నిర్వహించడం జరిగింది. 14వ సార్ ఈసీ గారు చెక్ మేజర్ చేయడం జరిగింది. 15వ సార్ 12, 13 కాలమ్స్ రాయడం జరిగింది. 16వ సార్ 2 న్యూ జాబ్ కార్డ్ కోసం అప్లికేషన్ చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది సార్ అవి కూడా. సార్ 17వది రోజ్గార్ దివాస్కి సంబంధించి రిజిస్టర్ నిర్వహించలేదు సార్. పద్దెనిమిదవది సార్ డిమాండ్ తీసుకున్నారు కానీ నో డిమాండ్ తీసుకోలేదు. డిమాండ్లో కూడా పని కోరిన డేట్స్ అనేది వేయడం లేదు సార్. 18వది సార్. 19వ సార్ 7 రిజిస్టర్లో జాబ్ కార్డ్ రిజిస్టర్ మాత్రమే నిర్వహించడం జరిగింది, మిగిలిన 6 రకాల రిజిస్టర్ నిర్వహించలేదు. లక్ష్మీనారాయణ చూపించలేదు సార్. ఇది కూడా ఇప్పుడు అంటే సార్ లాక్ వేసుకొని పోయిండని చెప్పారు, తీసుకొచ్చారు. అప్డేట్ చేసుకో. సార్ సర్వైవల్ రిజిస్టర్ అప్డేషన్ లేదు, ఇక్కడ కూడా ఉంది, ఈడ కూడా అప్డేషన్ లేదు సార్. అది సంబంధించి సార్ తెలంగాణ క్రీడా ప్రాంగణానికి సంబంధించి వాలీబాల్ పోల్స్, తర్వాత ఖోఖో పోల్స్ సార్ ప్రజెంట్గా అయితే ఫీల్డ్లో లేవు సార్. వీళ్ళని సార్ వాళ్ళని అడిగితే గ్రామ పంచాయతీలో మెటీరియల్స్ అయితే చూపించడం జరిగింది, ఫీల్డ్లో అయితే ప్రస్తుతానికి అయితే లేవు సార్.
జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. పదోది సార్ 7 రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది. సార్ 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. రోల్ కాల్ నిర్వహించడం జరిగింది సార్. పే స్లిప్లు పంపిణీ చేయడం జరిగింది సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. పన్నెండు 13 కాలాలు రాయడం జరిగింది సార్. ఎంబుక్ల నందు కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. నాగపూర్ సార్. ఇన్ఫర్మేషన్ సార్. నెంబర్ 9 సార్. 12-13 కాలం సార్ రాయడం జరుగుతుంది. నెంబర్ 10 సార్. బుక్లలో కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏమొచ్చిందని మేడం? ఏం రాలేదు మేడం, ఏమీ రాలేదు. నెంబర్ 11 సార్. ఈసీ చెక్ మెజర్ చేయడం జరుగుతుంది. నెంబర్ 12 సార్. ఏమైనా వచ్చింది మేడం? వారవారం వేతన రసీదులు ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ 13 సార్. రోజువారీ దివాస్ రిజిస్టర్ నిర్వహించడం లేదు. నెంబర్ 14 మేడం. ఇష్యూ నెంబర్ 14 సార్. డిమాండ్ మాత్రమే తీసుకుంటున్నా, నో డిమాండ్ తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 15 సార్. పని జరుగుతున్న ఫోటోస్ మాత్రమే చూపిస్తున్నారు, మిగతా 2 రకాలు చూపించలేదు. ఇష్యూ నెంబర్ 16 సార్. రోల్ కాల్ చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 17 సార్. వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 18 సార్. 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం లేదు.
డిఎస్సిలో కొన్ని డాక్యుమెంట్ నెంబర్ 9 సర్వే వాళ్ళ రిజిస్టర్ కూడా నిర్వహించడం లేదు. సర్వే వాళ్ళు. నెంబర్ 20 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ కూడా పూర్తి స్థాయిలో లేదు. అవి చూపించాలి. జాబ్ కార్డ్ చూపిస్తే వాళ్ళు నెంబర్ జాబ్ కార్డ్ లెక్క ఉంది సార్ 59 జాబ్ కార్డు పనిచేసినాయి సార్. 80 జాబ్ కార్డు లెక్క ఉంది. మిగితే 59 50 జాబ్ కార్డు 80 చేశారంటే ఇంకొక 50 చేస్తే అయిపోతుంది. నెంబర్ 21 ఈత ప్లాంటేషన్ 94% మొక్కలు కలవు. నెంబర్ 22 సార్ ఎవెన్యూ ప్లాంటేషన్. వీడియో ఛానల్ వరకు సంబంధించి వర్కేడీలకి ఎస్టిమేషన్లు ఇవ్వలేదు. పగిలిపోయింది. రా నెంబర్ 24 సార్ వీడియో ఛానల్కి సంబంధించి 2 వర్క్ ఐడీలకు ఎస్టిమేషన్లు ఇవ్వలేదు. గ్రామ సమాచారం స్టాన్మన్ నగర్ ఫైల్ అంటే మీకు క్రెడిట్ లేకపోతే ఎల్ఐసీలో 22 సార్. నెంబర్ 7 సార్ ఈ గ్రామంలో ఈజీఎస్ సంబంధించి ఆడిట్ పని జరిగిన కారణంగా సిఎస్సి ఆడిట్ నిర్వహించడం జరిగింది సార్. నెంబర్ 8 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. నెంబర్ 9 సార్ కూలీలకు సంబంధించి వే స్లిప్స్ పంపిణీ చేయడం జరిగింది. నెంబర్ 10 సార్ 7 రిజిస్టర్స్ అప్డేషన్ చేయడం జరిగింది. నెంబర్ 11 సార్ మాస్టర్ రోల్ కాల్ చేయడం జరిగింది. నెంబర్ 12 సార్ ఎంపీలలో 12-13 కాలమ్స్ రాయడం జరిగింది. నెంబర్ 13 సార్ మొక్కలకు సంబంధించి సర్వేబుల్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరిగింది. నెంబర్ 14 సార్ న్యూ జాబ్ కార్డ్ కొరకు 3 దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. నెంబర్ 15 నెంబర్ 15 సార్ రోజ్గార్ దివస్ సంబంధించి రిజిస్టర్
నెంబర్ 16 సార్ డిమాండ్ తీసుకుంటున్నాం కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు. పనులకు సంబంధించి 3 టైప్స్ ఫొటోస్ చూపించాలి కానీ డ్యూరింగ్ ఫొటోస్ మాత్రమే చూపించాలి. ఇష్యూ నెంబర్ 18 సార్ వర్క్ ఫైల్లో పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ పెట్టడం లేదు. ఇష్యూ నెంబర్ 19 సార్ ఎంబుక్లలో కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 20 సార్ అవెన్యూ ప్లాంటేషన్ 87% ఉంది సార్. ఇష్యూ నెంబర్ 21 సార్ మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్ 90% మొక్కలు ప్రతి 90 సార్. ఇష్యూ నెంబర్ 22 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ 83% ఉంది సార్.